నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గాంధీ భవన్లో అయితే 3 రంగుల జెండా కలకలలాడుతుంది. ఏదైతే చూసుకుంటే పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని అయితే నియమించడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొత్తం అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా పదవి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. మరి మాట్లాడుతుంది ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. రేపటికి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి సార్? బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మాకు అందరు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక బీసీ నాయకునికి ఇంత పెద్ద పదవి దక్కింది కాబట్టి మనం అందరం కూడా ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని చాలా ఎక్కడ కూడా లోటు లేకుండా ఎవ్వరికి కూడా అసౌకర్యం జరగకుండా చాలా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవన్నీ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున జరపబోతున్నాం. రేపు సుమారు 20-25 వేల మంది జనాలు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, అడ్వైజర్సు అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు రాబోతున్నారు ఇక్కడికి. ఈ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఉండబోతుంది. రేపు 12:30 గంటలకు అక్కడ అమరవీరుల స్తూపం నుంచి ఇక్కడ దాకా ర్యాలీ ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చి వారిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు ఇద్దరు కూడా కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళు ఇక్కడ స్పీచ్ ఉండబోతుంది. కాబట్టి నేను నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా ఇక్కడికి 12:30 వరకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ భారీ ఏర్పాట్లకు కూడా ముఖ్య అతిథులు ఎవరు రాబోతున్నారు సార్? ఢిల్లీ నుండి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఢిల్లీ నుంచి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్ వాళ్ళు వస్తున్నారు, కొంతమంది సిడబ్ల్యూసీ మెంబర్స్ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా వస్తున్నారు. వాళ్ళే మా ముఖ్య అతిథులు. బీసీ వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారిని అయితే నియమించారు. మరి అటు కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. బీసీ చాలామంది అయితే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరికీ ఎట్లాంటి సందేశం సార్? ఇప్పుడు మనకు ఒక మెసేజ్ ఏఐసిసి వాళ్ళు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, వీళ్ళు కేసీ వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూల్చి ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుని మనం ఈసారి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించాలని చెప్పి దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఒక బీసీ నాయకులకు పెద్ద ఎత్తున మనము ఇక్కడ గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈయన విజ్ఞప్తి మేరకు ఒక బీసీ నాయకుని వాళ్ళు ఏఐసిసి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ గౌరవం దక్కిందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉండి గాంధీ భవన్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉండి అప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ ఉండి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉన్నాడు. కాబట్టి ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పూర్తి నమ్మకం విశ్వాసం ఆయన ఇంకల పెట్టి ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిన వల్ల. కాబట్టి మాకు ఇట్లాంటి పీసీసీ అధ్యక్షుని ఇచ్చినందుకు మేము కూడా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తాం. భారీ ఎత్తున కూడా జనాలు రాబోతున్నారు, అంటే కార్యకర్తలు కానీ అటు అభిమానులు కూడా చాలా మంది రాబోతున్నారు ఇక్కడ సభకి. దానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు అన్ని జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు అందరూ కూడా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతోటి ఉంటారు కాబట్టి ఎటువంటి అసౌకర్యాలు ఉండవు. కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎక్కడన్నా అసౌకర్యం జరగకుండా ట్రాఫిక్ని మొదలు డైవర్ట్ చేయండి. ఈ గాంధీ భవన్ రూట్ మాత్రం కొంచెం మాకు కార్యకర్తల కోసం రేపు ఒక్కరోజు కొన్ని గంటల పాటు మాకు కేటాయిస్తే మా కార్యక్రమం మేము చేసుకొని మేము ఎక్కడికక్కడ పోతాం. తర్వాత మీ తర్వాత ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మాకు కొద్దిసేపటి వరకు మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.